మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఆత్మఫలాల్లో 6వది మంచితనము. మంచితనము అంటే ఏమిటి, ఒక వ్యక్తికి మంచి పేరు ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడి వాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడును అయిన శతాధిపతియగు కొర్నేలి ఒక మనుషుడున్నాడు. ఈ శతాధిపతి అండి, కొర్నేలి అనే శతాధిపతి అండి, దేవుని చేత మంచివాడు అని అనిపించుకున్నాడు. దేవుని చేత మంచివారము అని అనిపించుకోవాలి అంటే అతను ఏం చేశాడంటే, యూదా ప్రజలందరి ఎడల ఆయన దయ కలిగి వారికి ధర్మకార్యములు చేయుచు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చేత అతడు మంచివాడని అనిపించుకున్నాడు. దేవుడు యొక్క కొర్నేలి గురించి జీవగ్రంథంలో లిఖింపజేశాడు. మనం కూడా మంచివారం అనిపించుకోవాలంటే ఇతరుల పట్ల దయ కలిగి ఇతరులకు సహాయం చేసే వారిగా ఉండాలి. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకోము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. దయ, సత్యము. మనం ఇతరుల పట్ల మనం దయ కలిగి ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ సత్యమును పలుకుతూ వాటిని మన కంఠభూషణముగా ధరించుకొని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నప్పుడు అప్పుడు మనం దేవుని దృష్టి అందును అలాగే మనుషుల దృష్టి అందును మంచివారము అనిపించుకుంటాము. అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఇప్పుడు మనం ఏదన్నా సెంటు వేసుకున్నప్పుడు ఒక గంట తర్వాత ఆ సువాసన పోతుంది, కానీ మంచి పేరు ఎప్పటికీ పోదండి. ఇతరుల పట్ల మనం దయ కలిగి దేవుని దృష్టి అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఇతరులు సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన మంచితనాన్ని బట్టి దేవుడికి మనకి కార్యాలు చేస్తాడు.